మనిషిగా పుట్టి పశువులా ప్రవర్తిస్తున్నావు. ఎప్పటికైనా సరే నువ్వు చేసే అల్లలు ఆపితే మంచిది. నా ముందుకే వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. నీ చేతిలో చచ్చిపోయే పిరికివారు కాదు ఈ చరణ్. నీలాంటి రౌడీలకు, గోండాలకు రాజకీయ నాయకులు మేధావులు చేతుల్లో పెట్టుకుని బతుకుతారు. ఈ జనం కోసం పుట్టినబడిన ప్రగల్భాలు పడకు. మీలో కోతులు పుట్టిన వారు ఎందరో నాతో చేతులు కలిపారు. ఇప్పటి వరకు నీకు ఎదురు తిరిగిన అమాయకుల్ని బెదిరించి బతుకుతున్నావు. నీ ఆటలు సాగమని హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చావు. ఎవరితోనో తెలుసా? ఈ సకల చరాచర సృష్టిని నా కళ్ళగట్టి చూపులతో శాసించగల కండరు కండడు. నాకు బాగా తెలుసు. ఆ మహేంద్ర గారితో చేతులు కలిపి నీ వ్యాపారాలన్నీ కొనసాగిస్తున్నావు. శివారెడ్డి గారి అండదండలతో చెలరేగిపోతున్నావు. ఎవరికైనా తెలిసింది కానీ నా పవర్. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా ఖాళీ గోటి మీద వెంట్రుక కూడా పీకలేదు. మర్యాదగా నోరు మూసుకుని వెళ్ళు. బ్రతికిపోతావు. మల్లన్న 100 కొట్టులు తిన్న రాబందు కూడా ఒక గాలివాన వీస్తే నేల పడి రాలిపోతుంది. ఈ పరిస్థితి కూడా అంటే నీకు టైం దగ్గర పడింది. నిన్ను, ఆ శివారెడ్డి గారిని, ఆ మల్లన్న గారిని ఒక్కలుగా నరిగితే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వెలుగుడవుతుంది. నరిపోతా అని కుందేలు పిల్లల కుప్పి కంచులు వేయకు. నాకు చెక్క రేగి నరకడం మొదలు పెడితే తలకాయని ఏరుకోవడానికి 80 మంది పడతారు. నీకు సచివాలయం దగ్గర నరుగుతా, సచివాలయం నరుగుతా, ముఖ్యమంత్రి దగ్గర నరుగుతా. నరకడం మొదలు పెట్టాక వరసలుండవు. అర్జున్, మల్లన్న, చాలా మందిని చూసావు, నన్ను చూడలేదు కదా. జనం కోసం ఈ జనం కోసమే ఈ జనం పుట్టాడురా. ఈ మల్లన్న పేరు చెబితే రాష్ట్ర రాజకీయ నాయకుల రైళ్లు పరిగెడతాయి. ఈ జనం పేరు చెబితే ఆకాశం బద్దలవుతుంది.